న్యాయాధిపతి ఉన్నాడు. అతను అన్యాయస్తుడు. దేవునికి భయపడ్డు. దేవుడిని లక్ష్యపెట్టడు. అలాంటి న్యాయాధిపతి దగ్గరికి ఒక విధవరాలు తరచుగా వెళ్తుందట. నాకు న్యాయం తీర్చు, న్యాయం తీర్చు అడుగుతానే ఉంది. ఇప్పుడు న్యాయాధిపతి ఇట్లా అనుకుంటున్నాడు. నేను దేవునికి భయపడనే. నా దగ్గరకు వచ్చి అస్తమాను ఈమె మాట్లాడుతానే అడుగుతానే ఉంది. సర్లే ఈమెకి న్యాయం తీరుద్దాం అని అనుకుంటున్నాడంట. అరే! ఒక అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి అలా ఉన్నప్పుడు మన దేవుడు అన్యాయస్తుడండి? కాదు కదా! ఆయన పక్షపాతి అండి? కాదు కదా! అందరికీ న్యాయం తీర్చే దేవుడు, అందరిని సమానంగా ప్రేమించేటువంటి దేవుడు, గొప్ప దేవుడు మన దేవుడు. అలాంటి దేవుడిని నువ్వు ఏదైనా అడిగినప్పుడు నీకు చేయడా? కండిషన్ ఉంది. నువ్వు ఆయనకి ఇష్టంగా ఉండాలి మళ్ళా. నువ్వు తాగుబోతు అయ్యుండు పక్క నుంచి తాగేత్తు, ప్రభువా నా కిడ్నీలు బావుండాలంటే అవ్వదది. నువ్వు బావుండి, న్యాయంగా నడుచుకొని, ఆయన కోరుకున్నట్టుగా దీన మనసు కలిగి, మంచిగా నువ్వు ఉండి మోకాళ్ళేసినప్పుడు ఎందుకు తీర్చడు ఆయన న్యాయం నీకు? అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతే అట్లా ఉన్నప్పుడు మన దేవుడు, మన తండ్రి ఎందుకు మన ప్రార్థన వినరు? వింటారు.